సుధారాణి, పాలేటి కృష్ణవేణి, మొత్తం 4-5 ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే సుధారాణి, పెద్దిరెడ్డి సుధారాణి, అదేవిధంగా ఇవాళ కల్పన, కృష్ణవేణి, పాలేటి కృష్ణవేణి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రజనీ గారి మీద దౌర్జన్యం. ఈ ముగ్గురిని కూడా ఆడ్ టైమ్స్లో అరెస్ట్ చేశారు. సుధారాణి అయితే 4 రోజులు దే హావ్ నాట్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. పోలీస్ కస్టడీలో అట్టి పెట్టుకున్నారు. ఒక మహిళనే కాదు, చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం, క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల కోర్టులో పెట్టాలి. 4-5 రోజులు కోర్టులో పెట్టలేదండి. పెట్టకపోయారు పో. ఆ మహిళను కొట్టారు. ఇదే విషయం నేను చెప్తుంది కాదు, డైరెక్ట్గా కోర్టులో ఆమె చెప్పింది రికార్డ్ అయింది. ఆమె నేరం చేసిందా చేయలేదా, కల్పన నేరం చేసిందా లేదా, కృష్ణవేణి నేరం చేసిందా చేయలేదా, అది డిసైడ్ చేయింది పోలీసు వారు కాదు, న్యాయస్థానాలు. ఆఫ్టర్ థరో ఎంక్వైరీ మీరు శిక్ష ఇచ్చేసి కొట్టేస్తే ఇది నాకు అర్థం కాదా. అదేవిధంగా కృష్ణవేణిని హైదరాబాద్లో నుంచి తీసుకొచ్చి ఆయన ఎవరు పొన్నూరు మురళి అంట, దాచేపల్లి సిఐ, పొన్నూరు భాస్కర్, దాచేపల్లి సిఐ, రాత్రి 2:30 గంటలకు విచారిస్తాడు మహిళని. దట్ ఈస్ ఆల్సో అగెనిస్ట్ లా. ఈవెన్ 3:30 తీసుకెళ్తారు. అంటే మహిళలకు రక్షణ లేదా? ఎవరి నుంచి రక్షణ లేదు? పోలీసు నుంచి రక్షణ లేదు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం పోలీసు వారు చెప్పొద్దా? వాళ్ళు చట్ట పరిధిలో పనిచేయవలసినటువంటి వ్యవస్థ తప్ప వాళ్ళ ఇష్టం కాదు. ఈ రకంగా ఇక్కడ కే వాసు అనే సిఐ కానీ, అక్కడ ఎవరో ఈయన సుబ్బనాయుడు అనే ఆయన కానీ, అక్కడ భాస్కర్ అనే ఆయన కానీ, ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలకు రౌడీలులాగా ప్రవర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రౌడీల్లాగా ప్రవర్తించే వారికి మాత్రమే పోస్టింగ్లు ఇస్తాము అంటున్నారు. అది ప్రమాదం. ఇది చాలా ముదురుతుంది వ్యవహారం, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. ఈ వ్యవహారం ముదిరితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. అణిచివేత నుంచే ధైర్యం పుడుతుంది. మమ్మల్ని అణిచేస్తున్నారు, ఎన్నాళ్ళు నడుస్తున్నాం, రోజు వచ్చి కొడతాం, ఏం చేస్తాం, ఏదో ఒకరోజు మనం కూడా తిరిగి కొడతాం. అణిచివేత నుంచి ధైర్యం వస్తుంది, అణిచివేత నుంచి తిరుగుబాటు వస్తుంది, అణిచివేత నుంచే విప్లవం వస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. రోజు అణిచేస్తే అణిగి ఉండలేము స్వామి, ఎక్కడో తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది గమనించాలని అడుగుతా ఉన్న పోలీసు వారిని. మళ్ళీ అడుగుతా ఉన్న డీజీపీ గారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము చెప్పే గోడు వినండి, చేస్తే చేశారు, లేకపోతే లేదు. ప్రజాస్వామ్యంలో అది మా హక్కు, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. అది కూడా చేయట్లే ఆయన. ఏం చేయాలి? ఇది మహిళల పట్ల ఈ ప్రభుత్వ యంత్రాంగం, మరి ముఖ్యంగా పోలీసుల ప్రవర్తన చాలా అభ్యంతరకరం, విచారకరం. వారు శిక్షార్హులు. నేను చెప్తున్నా, 3:30 గంటలకు తీసుకువెళ్ళినటువంటి కే వాసు అనే వ్యక్తి మీద, సిఐ మీద యాక్షన్ తీసుకునేంత వరకు చట్ట ప్రకారంగా మేము పోరాడతాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆల్రెడీ నేను ఎస్పీ గారికి నేను తీసుకెళ్ళి ఇచ్చాను. హైకోర్టులో కూడా మేము దీనికి సంబంధించినటువంటి పిటిషన్ పడేస్తాం, దాన్ని నిగ్గు తేలుస్తాం. ఇలా మరొకటి చేయకోకుండా జాగ్రత్త చేస్తాం. అది మా చేతిలో ఉన్నటువంటి అంశం.